ఒక చేనులో ఆ యొక్క మొక్కలన్నీ వేసినప్పుడు అవి బహుగా ఫలించాలంటే ఆ మొక్కలు ఎట్లాగా ఉండాలా? ఎట్లాగా ఉండాలి? చెప్పండి. పచ్చగా ఉండాలి. పచ్చగా. దావీదు అంటాడు 52వ కీర్తన చూడండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘాలంతా కూడా పచ్చగా ఉండాల. ఆ పొలము ఇక్కడ అది అడవి ఎట్లా ఉంటదంట? అరణ్యం ఎండిన భూమి సంతోషించి, ఎందుకు అడవి ఉల్లసించి కస్తూరి పుష్పలే పూలు. ఆ యొక్క అరణ్యము, ఆ కొండలు మంచి వర్షం పడ్డప్పుడు కొండకెళ్తే ఆ చెట్లు ఎలాగుంటాయి? పచ్చగా ఉంటాయి. పచ్చగా ఉంటేనే ఫలాలు వస్తాయి. ఎండిపోతే ఫలాలు వస్తాయా? రావు.